ఇప్పుడు మనం బిల్డింగ్ కడుతున్నాం, దానికి ఒక సెంటర్ పాయింట్ ఉంటుంది, డయాగ్నల్ సెంటర్ పాయింట్ ఇంటికి. ఆ బిందువు స్థల బిందువుకి నైరుతులు కానీ ఈశాన్య వైపు కానీ ఉండాలి. అంటే సేమ్ ఇందాక చెప్పిన రూలే కొంచెం ఇంకా ఈ బిందువు రూపంగా చెప్పారు, చిన్న స్థలం కాబట్టి. ఈశాన్య వైపు అన్న ఉండాలి, నైరుతి వైపు అన్న ఉండాలి స్థలానికి. మళ్ళీ ఇక్కడ ఈ పాయింట్ కూడా మళ్ళీ సేమ్ ఈశాన్యంలో మనకి ఇల్లు కట్టి నైరుతి వైపు ఖాళీ పెట్టే ఆచారం మన తెలుగు రాష్ట్రాల్లో లేదు గత కొన్ని సంవత్సరాల నుంచి. మనం నైరుతులు కడతాం, మన ఆచారం అది. నైరుతి ఖండంలో అంటే స్థల బిందువుకి, బ్రహ్మనాభికి, స్థల సెంటర్ పాయింట్కి, నైరుతి వైపుకి ఇంటి సెంటర్ పాయింట్ వచ్చినట్టు కట్టుకుంటున్నాం. మనం ఆల్రెడీ పాటిస్తున్నాం దీన్ని. ఇది కొత్త రూల్ కాదు, ఆల్రెడీ మన ఆచరణలో ఉన్న రూలే. ఆచరణలో ఉంది, కాకపోతే రూల్ తెలియదు, మరి చాలామంది తెలియకపోవచ్చు. అది ఎలా ఉంది అంటే, మీరు దక్షిణం పశ్చిమం తక్కువ స్థలం పెట్టి, తూర్పు ఉత్తరం ఎక్కువ స్థలం పెట్టి మీరు ఇల్లు కట్టినట్టయితే ఆటోమేటిక్ రూల్ ఫాలో అయిపోతారు. ఆట వచ్చేస్తే ఇంప్లిమెంట్ అయినట్టే. వెస్ట్ కంటే ఈస్ట్ ఎక్కువ ఉండాలి, సౌత్ కంటే నార్త్ ఎక్కువ స్థలం విడిచిపెడితే స్థలంలో ఈ రూల్ ఫాలో అయినట్టు. ఈ రూల్ మనం ఫాలో అవుతున్నాం తెలుగు రాష్ట్రాల్లో. ఇది ప్రాచీన గ్రంథంలో ఉన్న సూత్రం ఇది. ఇంకా మనం ఎక్కడ అథారిటీ ఎవరు చెప్పారు, ఎక్కడుందన్న అనుకోకర్లా, గ్రంథాల్లో ఉంది. ఇది తెలియకుండా మనం పాటిస్తున్నాం అనమాట. ఇది స్థలానికి సంబంధించి.